నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, వాస్తు నిపుణులు, లలిత అమ్మవారి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురుగారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మనం సాధారణంగా మిర్రర్ అనేది చాలా ప్లేసెస్లో యూజ్ చేస్తూ ఉంటాం. అసలు వాస్తు ప్రకారం మిర్రర్ ఎటువైపు ఉంటే చాలా మంచిది అని అంటారు. ఎన్నో ప్లేసెస్ అంటే హాల్స్ కానివ్వండి, బెడ్రూమ్స్ కానివ్వండి, టాయిలెట్స్లో కూడా యూజ్ చేస్తూ ఉంటాం. అలానే బ్యూటీ పార్లర్స్, గోల్డ్ షాప్స్, మాల్స్, ఇలా రకరకాల ప్లేసెస్లో యూజ్ చేస్తూ ఉంటాం. ఎక్కడ ఎక్కడ పెట్టుకుంటే వాస్తు రీత్యా కలిసి వస్తుంది అని అంటారు, ఒకసారి తెలియజేయండి. తప్పకుండా అమ్మ, మంచి ప్రశ్న ఇస్తారు. ఎందుకంటే ఇక్కడ నేను మీకు ఉదాహరణ అంటే ఒక చార్ట్ వేసి చెప్తే అర్థమవుతుందని నేను మీకు గీశాను. ఇది ఏంటంటే ఇది డబల్ బెడ్రూమ్ వేసాం సింపుల్గా. డబుల్ బెడ్రూమ్ కూడా వేసుకోవచ్చు కావాలంటే డబల్ బెడ్రూమ్ వేసాము. ఈ డబల్ బెడ్రూమ్లో ఇది ఈస్ట్ అమ్మ, తూర్పు. ఇది తూర్పు, ఓకే. ఇది పడమర వెస్ట్, ఇది నార్త్ ఉత్తరము, ఇది సౌత్ దక్షిణము, ఇది ఆగ్నేయం. అందుకే ఇక్కడ మనకి కిచెన్ వచ్చింది చూడండి, ఇది కిచెన్ అన్నమాట. ఇది కిచెన్, ఇక్కడ చిన్న బాల్కనీ లాగా మనకి ఈస్ట్లో చేసుకోవచ్చు కావాలంటే. అండ్ ఇక్కడ స్టవ్ పెట్టుకుంటాం ఆగ్నేయంలో. ఇది మాస్టర్ బెడ్రూము, ఇది చిల్డ్రన్ బెడ్రూమ్, ఇది వాయువ్యం నార్త్ వెస్ట్, ఇది నార్త్ ఈస్ట్, అందుకే పూజ గది పెట్టాము ఇక్కడ. ఓకే. అండ్ ఇది సౌత్ వెస్ట్, అందుకే ఇది మాస్టర్ బెడ్రూమ్ అయింది. ఇక్కడ ఒక మాస్టర్ బెడ్రూమ్ ఉంది, ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంది, ఇక్కడ ఒక వాష్రూమ్ ఉంది, ఇక్కడ ఒక వాష్రూమ్ ఉంది, ఇక్కడ కిచెన్ ఉంది, ఇక్కడ పూజ ఉంది, ఇదంతా హాల్. ఇక్కడ ఒక డోర్ ఈస్ట్ నుంచి ఒకటి, నార్త్ నుంచి ఒకటి డోర్ ఉంది. అయితే కామన్గా మనకి అద్దం అనేటువంటిది బెడ్రూమ్స్లో పెట్టుకుంటారు. అయితే చాలామంది తెలియక ఏం చేస్తారంటే ఇక్కడ పెట్టేసుకుంటారు. అద్దం ఫస్ట్ మంచం అద్దంలో కనపడకూడదు. సో ఇది ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది. ఎందుకంటే చంద్ర శుక్రుల సంబంధం ఏర్పడుతుంది. చంద్ర శుక్రుల సంబంధం ఏర్పడుతుంది అంటే లెగగానే అద్దం వైపు చూడకూడదు అంటారు. అలానే కాదు, మంచం అద్దంలో కనబడకూడదు అంటారు. అది మెయిన్ రీజన్. ఎక్కడ పెట్టుకోవాలి? ఇక్కడ పెట్టుకోవచ్చు, సైడ్ పెట్టుకోవాలి. ఇక్కడ అంటే ఏంటి, వెస్ట్కి ఈ మొత్తం బెడ్రూమ్లో ఇక్కడ. ఇది కూడా ఎట్లాగా మీకు ఎప్పుడైనా ఒక ప్లానింగ్ ఇచ్చేటప్పుడు మేము మామూలుగా ప్లానింగ్ గీసిస్తుంటాం కదా ఎవరికైనా కావాలంటే కూడా, ఈ స్థలం ఎన్ని గజాలు ఉందో, లేదా అపార్ట్మెంట్ తీసుకుంటే అపార్ట్మెంట్లో ఫస్ట్ డిగ్రీస్ చూస్తాం. అంటే 0 degrees నుంచి మైనస్ ఇటు వెళ్ళిందా ప్లస్ ఇటు వెళ్ళిందా. అంటే ఒక్కోసారి 2 degrees ఉండొచ్చు, 5, 10, 15, 20, 25, 30 degrees వరకు టిల్ట్ అవ్వచ్చు. లేదా ఇటు మైనస్లో అవ్వచ్చు. అంటే 350, 345, 340, 330 కూడా ఉంటుంది ఒక్కోసారి. దాన్ని బట్టి శక్తి చక్రాన్ని అప్లై చేసుకుని అసలు డిగ్రీస్ ఎలా ఉందో చూడాలి. ఇప్పుడు ఉదాహరణకి ఇలా ఎక్కువ 30 degrees తిరిగింది అనుకోండి, ఒక్కోసారి డిప్రెషన్ జోన్లో కూడా వెళ్ళిపోద్ది. అప్పుడు ఇక్కడ ఒకవేళ మీకు డిప్రెషన్ జోన్ వస్తే ఇక్కడ పెట్టకూడదు, పెట్టొద్దు. దాన్ని బట్టి సెట్ చేసుకోవాలి. కానీ ఫస్ట్ ప్రియారిటీ మాత్రం ఇక్కడ పెట్టుకోండి. అలాగే మీరు ఇంట్లో మనీ, జ్యువెలరీ కూడా మాస్టర్ బెడ్రూమ్లో ఇక్కడే పెట్టుకోవాలి. ఇదేంటంటే సేవింగ్స్ జోన్, బెనిఫిట్ జోన్ అంటారు. సో బెనిఫిట్స్ అండ్ సేవింగ్ జోన్ కాబట్టి ఇట్లా. చాలామంది ఇంకో చేసే మిస్టేక్ ఏంటంటే ఇక్కడ పెట్టేస్తే ఇంక అద్దం మనకి మంచంలో పడదు కదా, ఇంకేముంది ఇక్కడ పెట్టేసుకోవచ్చు అనుకుంటాం. కానీ ఏమవుతుందంటే సర్వసాధారణంగా ఇక్కడ మీకు బ్రహ్మస్థానం నుంచి ఇక్కడ వేస్టేజ్ జోన్ వస్తుంది ఒక్కోసారి. ఇప్పుడు వేస్టేజ్ జోన్ వైపు అద్దం పెట్టాము అంటే ఇంట్లో అంతా వేస్ట్ ఖర్చులు ఎక్కువ అవుతాయి. అంటే ప్రతిదీ కూడా వేస్ట్ ఖర్చులు ఎక్కువ అవడం, వ్యసనాలకి గురవడం, అనవసరమైన ఖర్చులన్నీ పెడుతూ ఉంటారు. అన్ని తాకట్లోకి వెళ్ళిపోవడం, బంగారం తాకట్కి వెళ్ళిపోయింది అంటుంటారు చూసారు. అవన్నీ ఎక్కువ ఇక్కడ అద్దం పెట్టుకోవడం వల్ల జరుగుతాయి. ఎందుకంటే సౌత్ వెస్ట్ ఇక్కడ జోన్ వస్తుంది సర్వసాధారణంగా. అయితే టిల్ట్ని బట్టి కొన్నిసార్లు రాదు. ఇంకా బట్ ఏదైనా ఈ జోన్ అనేది సౌత్ వెస్ట్ తర్వాత సౌత్ వెస్ట్ కూడా వస్తాయి కాబట్టి ఇక్కడ ఈ జోన్స్ ఇక్కడ ఉంటాయి కాబట్టి నైరుతిలో కూడా అద్దం పెట్టుకోకూడదు కాబట్టి ఇక్కడ అవాయిడ్ చేయండి. ఓకే గురుగారు. ఇంకొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ ఇప్పుడు ఇట్లా ఎంట్రన్స్ ఉంది కదా, తలుపు వెనకాతలు పెట్టుకుంటారు. అవును, తలుపు వెనక కూడా పెట్టుకుంటారు, తప్పేం కాదు. కాకపోతే ఆ జోన్ ఎక్కడ వచ్చిందో చూడాలి. తలుపు అద్దాన్ని తాగకుండా దానికి ఒక కట్టెను కూడా వేసుకుంటారు కొంతమంది. అంటే ఇప్పుడు ఇంకా కంపల్సరీ ఇక్కడ పెట్టాల్సి వస్తుంది కానీ వేరే ఆప్షన్ లేదు మాకు అన్నప్పుడు దానికి కట్టెను వేసుకుంటారు, లేకపోతే డోర్లో పెట్టుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారు, డోర్ ఇలా చూస్తే అర్థం కనిపిస్తుంది, తర్వాత మూసేస్తారు. అప్పుడు పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు ఒకవేళ నెగిటివ్ దాంట్లో ఉన్నా కూడా. బట్ వీలైనంత మట్టుకు ఇక్కడ పెట్టుకోవచ్చు నైరుతి బెడ్రూమ్లో, సౌత్ వెస్ట్ బెడ్రూమ్లో. అలాగే సౌత్ వైపు తల పెట్టుకొని మంచం వేసుకుంటారు. ఇక్కడే మనీ కూడా పెట్టుకోమని చెప్పాను కదా ఇది. మరి వాయువ్యం బెడ్రూమ్లో అయితే ఇక్కడ ఏంటంటే రెక్టాంగిల్ కానీ స్క్వేర్ కానీ పెట్టుకోవాలి. అర్థం షేప్ కూడా చెప్పారు శాస్త్రంలో, షేప్ చెప్పారు. ఇంట్లో ఉండే ప్రతి రూమ్కి కలర్స్ చెప్పారు. మనం వీడియో కూడా చేసాం ప్రతి రూమ్కి ఎలా ఉండాలనేది లైవ్లో కూడా. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అనుకోండి.
ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో రౌండ్ కానీ కోడిగుడ్డ ఆకారం కానీ ఉండాలి. ఓకే. ఇప్పుడు ఇదంతా వైట్ కలర్ ఉండాలి రూమ్. చిల్డ్రన్ బెడ్రూమ్ ఇప్పుడు వైట్ ఆర్ లైట్ బ్లూలో ఉండాలి, నార్త్ వెస్ట్లో ఉండేది. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు, ఇప్పుడు ఈ మంచం ఇక్కడికి వచ్చింది అనుకోండి, ఉదాహరణ కొంచెం మూలకి వెళ్ళింది అనుకోండి, అప్పుడు ఇక్కడ పెట్టుకోవచ్చు అద్దం. అద్దం కనబడదు కదా ఈ వాల్కి పెట్టుకుంటే, నార్త్ వాల్కి. అవును, కనిపించదు. లేదా ఇటు పెట్టుకోవచ్చు. ఓకే. అయితే ఇక్కడ పెట్టేటప్పుడు ఇక్కడ ఒక్కోసారి డిప్రెషన్ జోన్ వస్తుంది. ఆ డిప్రెషన్ జోన్ ఒక్కోసారి ఇలా వెళ్ళింది అనుకోండి, అప్పుడు ఇక్కడ మంచం వేసే విధానం కూడా మారాలి. అప్పుడు ఎలాగా ఈస్ట్ వైపు పెట్టుకోవాలి మంచం తల. ఓకే. అప్పుడు డిప్రెషన్ జోన్ ఇలా వెళ్ళింది బ్రహ్మస్థానం నుంచి ఇబ్బంది ఉండదు. లేకపోతే చాలామంది ఇళ్లలో పిల్లలు డిప్రెస్ అవుతూ ఉంటారు. అలా డిప్రెస్ అవ్వడానికి కారణం ఏంటంటే వాళ్ళకి బ్రహ్మస్థానం నుంచి డిప్రెషన్ జోను వాయువ్యం బెడ్రూమ్లో ఎంటర్ అయింది. ఓకే. దానివల్ల ఏమవుద్ది, ఇక్కడ పడుకునేటువంటి ఇక్కడ శిరస్సు భాగం ఉంటుందిగా పిల్లలు పడుకునేటప్పుడు, ఇది ఇట్లాగా శిరస్సు భాగం ఉన్నప్పుడు ఆ డిప్రెషన్ జోన్ ఎఫెక్ట్ పడుతుంది. అప్పుడు ఏం చేస్తాం, ఇటు మార్చుకోవాలి. అప్పుడు ఇక్కడ అద్దం పెట్టకూడదు. మామూలుగా కూడా మూలకెళ్తే తప్పితే ఇక్కడ మామూలుగా పెట్టరు. అప్పుడు ఇక్కడ పెట్టకూడదు అద్దం, మారుతుంది మళ్ళీ. అప్పుడు ఇటువైపు పెట్టుకోవాలి అద్దం. ఒకవేళ మంచం ఇటు ఉంటే మంచం మారితే అద్దం కూడా ఇటు మారుతుంది. అద్దం దీని పక్కన పెట్టుకోవచ్చు. అప్పుడు అద్దంలో మంచం పడదు కదా. అవును. మీరు ఎక్కడెక్కడి నుంచి అన్ని కోణాల నుంచి ఇక్కడ నుంచి పడుతుంది అక్కడి నుంచి పడుతుంది అంటే కాదు, జనరల్గా పడేది కావాలి, డైరెక్ట్ పడకుండా. ఎందుకంటే మీరు అద్దం ఎక్కడ పెట్టినా సరే మీరు లోపల పడుతుంటుంది. మీరు రకరకాల యాంగిల్స్ నుంచి చూస్తే అక్కడ నుంచి కనిపిస్తుంది. అలా కాదు, అలా కాకుండా జనరల్గా. సో ఇక్కడ పెట్టుకోవచ్చు, మంచం ఇక్కడ ఉంటే ఇక్కడ పెట్టుకోవచ్చు, కానీ డిప్రెషన్ జోన్ వస్తే అది చూసుకోవాలి. ఈ రెండు అద్దాలు. ఇంకొంతమంది ఏం చేస్తారంటే మనకి ఈస్ట్లో కూడా పెట్టుకుంటారు. ఇప్పుడు డూప్లెక్స్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు మెట్లు ఇక్కడ నుంచి ఇచ్చాము డూప్లెక్స్, ఆగ్నేయంలో కూడా ఒక బెడ్రూమ్ వస్తుంది, అప్పుడు తూర్పు గోడ పెట్టుకుంటారు మంచం, ఇది అద్దం. అవును. అట్లా లేదు ఒక్కోసారి ఉత్తరంలో ఇంకో బెడ్రూమ్ ఉంది, అప్పుడు ఉత్తరం గోడ పెట్టుకోవచ్చు అద్దం. అయితే ఎప్పుడైనా కూడా అద్దాలు పెట్టేటప్పుడు ఉత్తరం గోడ పెట్టేదేమో రౌండ్ ఆర్ కోడిగుడ్డ ఆకారము, వెస్ట్ వాల్కి పెట్టేది స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్, ఈస్ట్ వాల్స్కి పెట్టేది ఎప్పుడైనా కూడా రెక్టాంగిల్ ఉండాలి. ఓకే. అంటే ఎంట్రన్స్ లో పెట్టుకుంటే లక్ష్మీ అమ్మవారు వచ్చేటప్పుడు ఎట్లా పెట్టుకుంటారు? ఎంట్రన్స్ ఎక్కడ పెడతారు చెప్పండి? ఎంట్రన్స్ లో డోర్ ముంగట ఉన్న గోడకి పెట్టుకుంటే డోర్ ఎక్కడ గోడ ఇక్కడ పెడతారా? అలా ఏమి ఉండదు శాస్త్రంలో. ఎక్కడ కూడా ఎంట్రన్స్ పెడితే అద్దం పెడితే నా లక్ష్మీ అమ్మవారు వస్తుందని ఎక్కడ శాస్త్రంలో అయితే లేదు. మధ్య మధ్యలో ఎవరైనా క్రియేట్ చేయొచ్చేమో కానీ డోర్కి ఎదురుగా లోపలికి వస్తేనే ఆ అద్దం చూసుకుని అమ్మవారు తను ఏదో మేకప్ చేసుకోవడం లోపలికి వచ్చేస్తుంది అని అనుకోవడం భ్రమ. అట్లా ఏం లేదు. సో ఇది అయితే ఇక్కడ ఏంటంటే ఎప్పుడైనా ఇల్లు నిర్మాణం చేసుకునేటప్పుడు మనకు అద్దాలు పెట్టుకోవడము, ఇంట్లో వస్తువులు ఎంత ముఖ్యమో పదము అంటారు. అంటే డోర్ పాయింట్ కరెక్ట్గా, డోరు కరెక్ట్గా ఈస్ట్ అయితే E3 E4, నార్త్ అయితే N3 N4, వెస్ట్ అయితే W3 W4, సౌత్ అయితే S3 S4 S2 కూడా పనిచేస్తుంది. ఆ పదాల్లో డోర్ పెట్టుకోవాలి. అప్పుడు ఇంట్లో ఉండే వాళ్ళకి 90% బాగుంటుంది లైఫ్ వాళ్ళది. అలాగే కలర్స్, మీరు ఇందాక అడిగినట్టుగా అద్దాలు, ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ముఖ్యంగా ఈ డిప్రెషన్ జోను, వేస్టేజ్ జోన్స్లో వాష్రూమ్స్ వచ్చేలా చూసుకోవాలి. ఆ రకంగా నిర్మాణం చేసుకోవాలి. ఇంకా అపార్ట్మెంట్ అనుకోండి, మనం ఇంకా అక్కడ ఏం చేయలేం, ఉన్న దానిలోనే సెట్ చేసుకోవచ్చు. అంటే డోర్ పాయింట్ తప్పుపడింది, దాన్ని చిన్న చిన్న రెమెడీస్ చేసుకొని డోర్ పాయింట్ సెట్ చేసుకోవచ్చు. అంటే మనం ఏమి కోల్చకుండా చేసుకోవచ్చు. ఇప్పుడు వాష్రూమ్స్ తప్పు వచ్చాయి, అప్పుడు దానికి పట్టీ వేయచ్చు. పట్టీ వేసి ఏమి డిస్టర్బ్ చేయకుండానే దాన్ని సెట్ చేయొచ్చు కూడా, కలర్స్తోని, ఇంట్లో ఉండే యాక్టివిటీస్తోని. ఇప్పుడు ఇక్కడ ఉంది, ఇక్కడ టీవీ ఇక్కడ పెట్టుకుంటాం, చాలామందికి ఇక్కడ పెట్టుకుంటాం, నార్త్లో పెట్టుకోకూడదు, ఈస్ట్లో పెట్టుకోవాలి. అలా వస్తువుల దగ్గర నుంచి అన్నీ కూడా మనం మార్పు చేసుకోవచ్చు. అంటే ఒక అద్దం కూడా అంత ఎఫెక్ట్ చూపిస్తుంది యాక్చువల్గా. కొంతమంది మార్చుకోలేరు, ఇల్లు కట్టిన తర్వాత మార్చుకోలేము, వాస్తు మార్చలేము, ఎందుకంటే అది కూలగొట్టకుండా చేసే విధానం ఉంటుంది ఇందులో. అలా తప్పకుండా గురువుగారు, వాస్తురీత్యా అద్దం ఎక్కడ ఉంటే బాగా కలిసి వస్తుంది అని మన ప్రేక్షకుల కోసం తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.